రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. విజయనామ సంవత్సరంలోని ప్రవేశిస్తున్న ఈ పవిత్ర ఉగాది పండుగ నాటి నుంచి శ్రోతలందరికీ ఒక చక్కని కానుక ఇవ్వతలంచాము. ఈనాటి నుండి ప్రతి గురువారం స్వామి పద్యాలతో కూర్చబడిన శ్రీ సత్యసాయి పద్య మకరందం మీకందించనున్నాం. వినండి, శ్రీ సత్యసాయి పద్య మకరందం మొదటి భాగం. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబావారి పాదపద్మాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ శ్రీ విజయనామ సంవత్సరమంతా శ్రీ సత్యసాయి భగవానుని అసంఖ్యాక పద్య పుష్పాలలో దాగిన తత్వ మకరందాన్ని సాధక భ్రమరాలు కలిసి విందారుగించు రీతిలో పంచుకునే ఈ శ్రీ సత్యసాయి పద్య మకరందము అనే అక్షర మకరందాన్ని సమారాధనగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి హైదరాబాద్ నిర్వహించుచున్నది. అందరము కలిసి మకరందాన్ని ఆస్వాదిద్దామా? భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ దివ్య ప్రసంగ ప్రారంభంలో ఏదో ఒక నీతి పద్యాన్ని గాని పాట గాని పాడి ప్రసంగాన్ని కొనసాగించడం పరిపాటి. ప్రసంగం మధ్యలో ఆఖరిలో కూడా సందర్భోచిత పద్యాలు పాటలు వినిపించి భక్తులను తన్మయులను చేస్తూ ఉంటారు. అవి చాలా అమూల్యమైనవి, భావగర్భితంగా ఉంటాయి, సామాన్యులకు సహితం అర్థమయ్యే రీతిలో ఉంటాయి. పండితులు సహితం నేర్చుకోవలసిన వేదాంత అంతరార్థాలు ఎన్నో ఉంటాయి. భావం ఉన్నతం, భాష సరళం, వేమన సుమతి శతకముల పద్యాల్లాగా ఉంటాయి. వాటి అంతరార్థాలను అర్థం చేసుకుంటే తెలుసుకుంటాం వేదాంతం, బోధిస్తాం మానవత్వం, పెంపొందిస్తాం ప్రేమతత్వం, నేర్చుకుంటాం సనాతన ధర్మతత్వ జ్ఞానం. అవగాహన చేసుకుంటే ఉంటుంది ప్రయోజనం, కలుగుతుంది వివేకం, అవుతుంది జ్ఞానోదయం. ఆచరణలో పెడితే లభిస్తుంది ఆనందం. నమ్మకం ఉంటే బాబా అనుగ్రహానికి పాత్రులవుతారు. నమ్ముకున్నవారు పొందుతారు మోక్షం. ఇది ఒకరు చెబితే తెలిసేది కాదు. గమ్యానికి చేరుకోదలచిన వారికి మార్గమును మాత్రం చూపిస్తాయి. అంధకార బంధురంలో పయనిస్తున్న మానవాళికి వెలుగును ప్రసాదిస్తాయి. వారి వారి ఓపికను బట్టి ఫలితాలు ఉంటాయి. శ్రద్ధను బట్టి లభిస్తుంది భగవాన్ బాబావారి అనుగ్రహం. ఓం శ్రీ సాయిరామ్. మనసులోనున్న భావంబు మంచిదైనా, మనసులోనున్న భావంబు మంచిదైనా, కలిగి తీరును ఫలసిద్ధి కార్యమందు. మనసులోనున్న భావంబు మలినమైన, మనసులోనున్న భావంబు మలినమైన, ఫలము కూడను ఆ రీతి మలినమౌను, ఫలము కూడను ఆ రీతి మలినమౌను అన్నారు బాబా. యద్భావం తద్భవతి. మన భావాలు మంచివైతే, మన మనస్సులో సద్భావనలు ఉంటే మనం చేపట్టిన కార్యం ఆశించినట్లుగా ఫలిస్తుంది. ఒకవేళ
మన భావాలు చెడ్డవైతే, దుర్భావనలైతే దుష్ఫలితాల్నే అందిస్తాయి. సంకల్పములే మానవునికి ప్రధానమైన ఆస్తి అని అంటారు బాబా. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నారు కదా. బంధమునకు మోక్షమునకు మన మనస్సే కారణం. మంచి చెడ్డలకు సుఖదుఖాలకు మూలం మన మనస్సే. కనుక మన మనస్సును నిర్మలంగా పవిత్రంగా ఉంచుకుంటే మంచి ఆలోచనలు, సద్భావనలు, సచ్చింతనలు, సదాలోచనలు మన మనస్సులో ప్రవేశిస్తాయి. మన చేతలకు, మన మాటలకు మన ఆలోచనలే మూలం. కనుక మనస్సులో దురాలోచనలకు ప్రవేశం ఇవ్వకుండా దూరాలోచనలు చేయాలి. మన ఆలోచనలు పవిత్రంగా, స్వార్థరహితంగా, 10 మందికి ప్రయోజనకరంగా, విశ్వశ్రేయస్సును కాంక్షించేవిగా ఉంటే మన మాటలు, మన చేతలు వాటినే అనుసరిస్తాయి. భగవాన్ బాబా ఒక పర్యాయం త్రికరణ శుద్ధికి చక్కటి నిర్వచనం చెబుతూ, మనస్సులోని యోచన, మాటలోని సూచన, క్రియలోని ఆచరణ ఈ 3 ఏకం కావాలి అన్నారు. కనుక మాట్లాడే ప్రతి మాట ఆచి తూచి మాట్లాడటం నేర్చుకోవాలి. కాలు జారితే తీసుకోవచ్చును గాని నోరు జారితే తీసుకోలేము కదా. మాటకు ఖర్చు లేదు గాని విలువ ఎక్కువ అంటారు బాబా. కానీ ఈనాడు మనిషి బుద్ధి మారటం వలన నోటుకు కూడా విలువ లేకుండా పోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈనాడు మనిషి మారాలి అని నినాదం ఇస్తున్నారు. మనిషి మారుతూనే ఉన్నాడు. పసిపిల్లవాడు బాలుడవుతున్నాడు, బాలుడు యువకుడవుతున్నాడు, యువకుడు పెద్దవాడవుతున్నాడు, పెద్దవాడు వార్ధక్యమును చవిచూస్తున్నాడు, తరువాత కాలగర్భంలో కలిసిపోతున్నాడు. మనిషి యొక్క శరీరము అంటే ఫిజికల్ బాడీ మారుతూనే ఉన్నది. అది కాదు మారవలసినది. మనిషి మనస్సు మారాలి. అప్పుడే సమాజంలో శాంతి, సౌభాగ్యాలు విలసిల్లుతాయి. మాటలందు తీపి మనసున చేదుంచ, మాటలందున తీపి మనసున చేదుంచ, మంచి కాదిది నీకు మచ్చగాని. మచ్చలేని బ్రతుకే మహిళ చెల్లురా, మచ్చలేని బ్రతుకే మహిళ చెల్లురా. వినుడు భారతీయ వీరసుతుడ, వినుడు భారతీయ వీరసుతుడా, వినుడు భారతీయ వీరసుతుడా అన్నారు బాబా. చాలామంది పైకి మంచిగా తీయని కబుర్లు చెబుతూ ఆప్యాయతను చూపుతుంటారు. మనసులో మాత్రం కాలకుట విషం పెట్టుకుంటారు. ఎవరైనా కనిపిస్తే మీ అంతటి వారు లేరని పైకి పొగుడుతారు, లోపల తిట్టుకుంటారు. నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తుంటాయి అన్న సామెత అట్టివారి విషయంలోనే యథార్థం. అట్టివారు ద్విపాత్రాభినయం చేయగల సమర్థులు. అయితే ఏదో ఒక రోజున వారి అసలు రంగు బట్టబయలు కాక తప్పదు. కనుక ఈ దుర్మార్గపు ప్రవృత్తిని ప్రతి ఒక్కరూ విడనాడాలి. విడనాడని వారి గతి అధోగతే. ఒక పర్యాయం బాబా హృదయము లేని మాటలు కంటే మాటలు లేని హృదయమే మేలు అని అన్నారు. మనం మాట్లాడే ప్రతి మాట హృదయపూర్వకంగా మాట్లాడాలి. చాలామంది హృదయం అంటే గుండె అంటే హార్ట్ అనుకుంటారు. అది కాదు, అది భౌతికమైన గుండె. ఫిజికల్ హార్ట్, హృదయ అంటే దయతో కూడినది హృదయం. అది ప్రేమకు స్థానం. ఆ హృదయం విశాలం కావాలి, అది ప్రేమమయం కావాలి.
ఆ ప్రేమను 10 మందికి పంచాలి. ఎడమవైపున ఉండే గుండె విశాలమైతే హార్ట్ ఎన్లార్జ్ అయిందని హాస్పిటల్లో చేరుస్తారు. అది కాదు విశాలం కావలసింది. కుడివైపున ఉండే హృదయం విశాలం కావాలంటారు బాబా. హృదయం లేని ప్రార్థన కంటే మాటలు లేని హృదయమే మేలు అన్నారు బాబా. హృదయం మాట్లాడదు, కానీ ప్రేమను వర్షింపజేస్తుంది, కరుణను కురిపిస్తుంది, దయామయునుగా మారుస్తుంది. అందువలననే దయగల హృదయమే దైవమందిరం అన్నారు బాబా. హృదయాన్ని నమ్మి జీవించువారు సింహజీవులు, కండబలమును నమ్మి జీవించువారు గొర్రెజీవులు. గొర్రెలు నిరంతరము భయంతోనే జీవితాలను గడుపుతుంటాయి. సింహానికి అట్టి భయం ఉండదు. కనుక ప్రతి ఒక్కరూ హృదయాన్ని నమ్ముకొని జీవించాలి, హృదయపూర్వకంగా మాట్లాడాలి. మన మాటలు హృదయం నుండి రావాలి, కానీ పెదవులపై నుండి కాదు. హృదయం కదలకుండా ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని పలుకులు పలికినా, ఎన్ని ఉపన్యాసాలిచ్చినా అవన్నీ అడవిగాచిన వెన్నెలవలే నిరుపయోగమైపోతాయి. సాధనతో హృదయం కరిగిపోవాలి, కరిగిన హృదయం కదిలిపోవాలి. హృదయ వేదనను పెంచాలి, 10 మందికి పంచాలి. అట్లా కాకుండా మాటలలో తీపి, మనసులో చేదుంటే ప్రయోజనం లేకపోగా ప్రమాదం కూడా సంభవిస్తుంది. అది జీవితం మీద చెరగని మచ్చగా మిగిలిపోతుంది. అందుకనే మచ్చలేని బ్రతుకే మహిలోన చెల్లురా అన్నారు బాబా. ఇదే వాస్తవమును వేమన కూడా చక్కగా చెప్పాడు. మాటలాడుటొకటి మనసులోనొక్కటి, వడలి గుణము వేరే యోజ వేరే, ఎట్లు గల్గు ముక్తి ఈలాగుతానుండ, విశ్వదాభిరామ వినురవేమా. మనసులో ఒకటి పెట్టుకొని మాట మరొక విధంగా మాట్లాడటం శరీర గుణం. మరి ఒకటి అనగా శరీరంతో చేసే పని మరొక విధంగా ఉండటం, తద్విరుద్ధంగా ఆలోచన చేయటం. ఈ విధంగా నాటకం ఆడేవానికి ముక్తి ఎలా లభిస్తుంది? లభించటం దుర్లభం. కనుక మచ్చలేని మనిషి అంటే స్పాట్లెస్ క్యారెక్టర్ మాత్రమే జీవన సంగ్రామ రంగంలో విజయాలను సాధించగలుగుతాడు. మనసు మాట నడత మనిషికి ఒకటైనా, మనిషి వాడు కాదు మహితుడౌను. మనసు మాట నడత మరి వేరు వేరైనా, మనసు మాట నడత మరి వేరు వేరైనా, మనిషి కాడు వాడు మృగమే కాని, మనిషి కాడు వాడు మృగమే కాని. అన్నారు బాబా. మనసులో మంచి ఆలోచన, మాటలోని మంచి నడత, ఈ మూడు ఒకటిగా ఉన్నవాడే మానవత్వం గల మనిషిగా చలామణి అవుతాడు. ఈ మూడు వేరువేరైతే అతనికి సమాజంలో ఏమాత్రం విలువ ఉండదు. అతని మాటను ఎవ్వరూ లెక్క చేయరు. అయితే ఈనాడు చాలామంది మనసులో ఒకటి పెట్టుకొని మాట మరొకటి మాట్లాడుతారు. తీరా పనిచేసేటప్పుడు తద్విరుద్ధంగా ప్రవర్తిస్తారు.
ఒకదానికి మరొకటి ఏమాత్రం పోలిక ఉండదు. ఇటువంటి వారిని ప్రయోముఖ విషకుంభాలు వంటివారు అని అనవచ్చును. వీరు సమాజం పాలిటి చీడ పురుగులు. వీరు మృగముల వంటివారు. అంతకన్నా హీనమైన వారిని చెప్పినా పర్వాలేదు. ఒక్కొక్కప్పుడు మృగాలలోనైనా జాలి, ప్రేమ, కరుణ లాంటి ఉత్తమ సద్గుణాలు కనిపిస్తాయేమో గాని ఈ మృగలక్షణాలు ఉన్న మానవుల్లో మాత్రం ఆ సద్గుణాలు ఏమాత్రమూ కనిపించవు. మానవుడు మాధవుడుగా ఎదగడానికి బదులు పశువుగా దిగజారిపోతున్నాడు. నరుడు నారాయణుడుగా మార్పు చెందటానికి బదులు మృగముగా తయారవుతున్నాడు. జీవుడు శివుడుగా మారటానికి బదులు రాక్షసుడుగా మారుతున్నాడు. మమతా సమతలు మాసిపోతున్నాయి. ప్రేమ కరుణలు మరుగున పడిపోతున్నాయి. మానవత్వం మంట కలిసిపోతున్నది. దీనికి కారణం మనిషిలో స్వార్థ సంకుచిత భావాలు పెచ్చు పెరగటమే. ఏదో విధంగా ఎదుటి వారిని మోసం చేయాలనే తలంపు, అక్రమ అనాచార అవినీతి మార్గములను అనుసరించి ధన సంపాదన చేయాలనే ఆలోచన, ఏమాత్రం కష్టపడకుండా ఉన్నత స్థితికి ఎదగాలనే భావనలు మానవునిలో ఉత్పన్నం కావటం వలన మనసులో ఒకటి తొలుస్తున్నాడు, మాటలో మరొకటి చెబుతున్నాడు, క్రియలో వేరొకటి చేస్తున్నాడు. ఒకవేళ ఈ విధంగా త్రిపాత్రాభినయం చేసేటటువంటి కపట వేషధారులకు లాభిస్తే లాభించవచ్చును గాని అది కేవలం తాత్కాలికమే. ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఇలాంటి కపట వేషధారుల ప్రవర్తనను మానవమాత్రులు తాత్కాలికంగా గుర్తించలేకపోయినప్పటికీ సర్వాంతర్యామి అయిన లోకరక్షకునికి అన్నీ తెలుస్తూనే ఉంటాయి. దీనిని తెలుసుకోలేక నేనే గొప్పవాడినని ఈ కపట వేషధారి విర్రబీగుతుంటాడు. కనుక తాత్కాలిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొనకుండా శాశ్వతమైన అత్యున్నతమైన స్థాయికి ఎదగటానికి ప్రయత్నించాలి. అప్పుడే ఈ మానవ జన్మ సార్థకమవుతుంది. మ్రాను తిద్దవచ్చు మరి వంపు లేకున్నా, మ్రాను తిద్దవచ్చు మరి వంపు లేకున్నా, తిద్దవచ్చు రాయి తిన్నగాను. మనసు తిద్దగలరా మరి వంపు లేకున్నా, మనసు తిద్దగలరే మరి వంపు లేకున్నా. సత్యమైన మాట సాయి మాట, సత్యమైన మాట సాయి మాట. భగవాన్ బాబావారు ఈ పద్యంలో కొన్ని అనుభవపూర్వకమైన వాస్తవాలు వెల్లడించారు. వంకర టింకరగానున్న మహావృక్షము యొక్క వంపులను కూడా చక్కగా సరిదిద్ది, అంటే చెక్కి ఒకే దూలముగా వంకర లేకుండా వడ్రంగి రూపొందించగలడు. అదేవిధంగా శిల్పి పెద్ద బండరాయిని సహితం తనకు కావలసిన రీతిలో చెక్కి సరిదిద్ది వంకర లేని ఒకే రాతి దూలమును తయారు చేయగలడు. వడ్రంగి వంకర టింకరగానున్న కొయ్యను కళాత్మకంగా, సుందరంగా, అందంగా బొమ్మలను, విగ్రహాలను తయారు చేయగలిగితే శిల్పి కూడా అడ్డదిడ్డంగానున్న బండరాయితో తన చాకచక్యంతో చక్కటి సుందరమైన విగ్రహాల్ని తయారు చేయగలడు. వాటిల్లో జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. మ్రానును రాయిని సరిదిద్దవచ్చును గాని మనసును మాత్రం ఎవ్వరూ దిద్దలేరు. బహు కష్టం కూడాను. మనసు చాలా విచిత్రమైనది. మనిషి ఇక్కడ ఉంటే మనస్సు కొన్ని వేల మైళ్ళు వెళ్ళి అక్కడ దృశ్యాల్ని అనుభవిస్తుంటుంది. మనస్సు చాలా చంచలమైనది. ఒకచోట నిలకడగా ఉండదు. దానిని పట్టి ఉంచటం చాలా కష్టం. తొందరపడి మనస్సును బలాత్కారం చేసి పట్టి ఉంచడానికి ప్రయత్నిస్తే ప్రమాదం. మనస్సును శనైహి శనైహి, మెల్లమెల్లగా లాలయే చిత్త బాలకం, బాలుని లాలించినట్లు మనస్సును కూడా లాలించి బుజ్జగించి నెమ్మదిగా దానిని బాహ్య ప్రపంచం నుండి మరలించి అంతర్ముఖం చేయవలెను. ఇది చాలా కష్టమైన పని. 100కి 1 కూడా మనస్సును సరిదిద్ది అదుపులో పెట్టుకోలేరు.
అందువలననే మనసు దిద్దలేరు మరి ఎవరైనను అన్నారు బాబా. ఇదే వాస్తవమును వేమన కూడా అనుభవంలో చెప్పాడు. మాట దిద్దవచ్చు మరి ఎగ్గు లేకుండా, దిద్దవచ్చు రాయి తిన్నగాను, మనసు దిద్దరాదు మహినంత వారికి, విశ్వదాభిరామ వినురవేమ. ఇనుము విరిగినంత ఇమ్మారు ముమ్మారు, కాల్చి ఎతుకవచ్చు కమ్మరేడు. మనసు విరిగినంత మరి చేర్చగలరయా, ఉన్న మాట తెలుపుచున్న మాట. అన్నారు బాబా. ఇనుప కడ్డి ఎన్నిసార్లు ఎన్ని చోట్ల విరిగినా కాల్చి కమ్మరి అతికిస్తాడు. కానీ మనస్సు విరిగితే మాత్రం దానిని ఎవరూ అతికించలేరు. ఈ సందర్భమును గురించి విదురుడు మహాభారతంలో చక్కగా వర్ణించాడు. గొడ్డలి దెబ్బతిన్న అరణ్యం చిగురించవచ్చు, కానీ కటువచనాలతో దెబ్బతిన్న హృదయము కోలుకోదు. శరీరములో నాటిన తీవ్ర శరములను పెరికి పారవేయుచును, కానీ పరుష భాషణలు మాత్రం గుండెలో నుండి పైకి తీయలేము అని ఎంతో అనుభవంతో విదురుడు చెప్పాడు. గొడ్డలితో నరికిన చెట్టు కూడా కొంతకాలానికి చిగురిస్తుంది. కఠినమైన మాటలతో దెబ్బతిన్న హృదయం మాత్రం కోలుకొనదు. శరీరంలో ఇరుక్కుపోయిన బాణమును గాని, కత్తిని గాని, తుపాకీ గుండును గాని శస్త్రచికిత్స చేసి బయటకు తీయవచ్చును. ఆ గాయం కూడా కొంతకాలానికి మానిపోతుంది. కానీ పరుషవచనాలను మాత్రం మనసులో నుండి తీసివేయలేము. కనుక మనం మాట్లాడే ప్రతి మాట ఆచి తూచి మాట్లాడటం నేర్చుకోవాలి. మన మాటలు పరుల మనస్సులను నొప్పించరాదు. కటువుగా, పెడసరంగా, పరుషంగా, అప్రియంగా మాట్లాడరాదు. మన మాట మృదువుగా, ప్రియంగా, హితవుగా ఉండాలి. ఇదే వాస్తవమును వేమన కూడా చెప్పాడు. ఇనుము విరిగేనేని ఇనుమారు ముమ్మారు, కాచి ఎతుకవచ్చు క్రమముగాను, మనసు విరిగినేని మరి చేర్చరాదయ, విశ్వదాభిరామ వినురవేమ. మనస్సు చాలా సున్నితమైనది. అది ఒక పర్యాయం దెబ్బతింటే దానిని ఎవరూ బాగు చేయలేరు. ఏ వైద్యుని వలన సాధ్యం కాదు. కనుక ప్రతి ఒక్కరూ ఎవరి మనస్సును నొప్పించకుండా మాట్లాడటం నేర్చుకోవాలి. ఇంతవరకు మీరు శ్రీ సత్యసాయి పద్య మకరందం స్వామి పద్యాలతో కూర్చబడిన ప్రత్యేక కార్యక్రమం మొదటి భాగం విన్నారు. వచ్చే వారం ఇదే రోజు మీరు ఈ కార్యక్రమం యొక్క రెండవ భాగాన్ని వింటారు. ఈ కార్యక్రమాన్ని